నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇవాళ తోటలో అయితే కొత్త కొత్త కూరగాయలు వచ్చినాయి. అన్నీ కోసుకుందాం. ఫస్ట్ అయితే కోడిక బీన్స్ కోసుకుందాం. అదే వింగుడు బీన్స్. అసలు ఎన్నొచ్చినాయో ఇట్లా గుత్తులు గుత్తులు. ఈ మధ్య కాలంలో చాలా రోజులు అవుతుంది రాక. ఇప్పుడు వచ్చేసినాయి. ఒకటే దగ్గర ఇట్లా గుత్తి గుత్తి వచ్చేసినాయి. ఇవి కూడా భలే వెరైటీగా అనిపిస్తాయి కదా. మనకు బీన్స్లలోనే ఎన్ని రకాలో అసలు. ఇట్లా చూస్తుంటే ఏదో ఈకల్లాగానే ఉంటాయి. అందుకనే అట్లా దీనికి ఆ పేరు వచ్చేసింది. ఒక్కటే తీగ ఉంది. ఇక్కడుంది ఈ గ్రో బ్యాగ్‌లో ఒక్క తీగకు ఇన్ని బీన్స్ వస్తున్నాయి మనకైతే ఇగ. అంతే గదా! ఒక్క మొక్క బతికినా గూడా మన ఇంటికి సరిపడా అన్నీ వచ్చేస్తాయి కూరగాయలు. దీనికి కొంచెం మనము మంచిగా ఎలుతురు తగిలే ప్లేస్ ఉంచుకోవాలా. ఇవి కొంచెం లేతగున్నాయి. ఇవి గూడా తీసుకోవచ్చు. దీని పువ్వులు గూడా భలేగుంటాయి అసలు. ఇక్కడ చూసిర్రా మొత్తం ఒక అరచేతంత పొడవు వచ్చేసింది. ఇందులో గ్రీనే కాదు పర్పుల్ కూడా ఉంటుంది. మన వెబ్సైట్లో అయితే 2 రకాల విత్తనాలు ఉన్నాయి. పండించుకోనోళ్ళు ఉంటే పండించుకోండి. అసలు ఎందుకంటే ఇది ఒక వెరైటీ కదా. ఎక్కువ వరకు తమిళనాడు సైడ్ అక్కడ ఎక్కువ అంతాయి. మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే కొంచెం తక్కువనే. ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు పెంచుకున్నప్పుడు మనకు సంతోషంగా ఉంటది. వండి పెట్టినప్పుడు పిల్లలు కూడా అబ్బా ఇదేదో కొత్త వెరైటీ అని ఇష్టపడతారు. ఇంకోటి దీని టేస్ట్ కూడా మన బీన్స్ లాగానే మంచిగా ఉంటది. మనకు ఒక్క విత్తనం తోటైనా సరే పెద్ద తీగ అనేది వచ్చేసి దానికి మన కుటుంబానికి సరిపడా ఇన్ని కాయలు వస్తుంటాయి. ఇట్లా కోసుకున్నా కొద్దీ మళ్ళా వస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఈ విత్తనాలు అనేటివి మనకు వింగుడు బీన్స్ విత్తనాలు, క్లో బీన్స్ విత్తనాలు చాలా గట్టిగా రాయిలాగా ఉంటాయి. డైరెక్ట్ మనం భూమిలో పెడితే మట్టిలో ఎక్కడైనా కుండీలలో పెట్టినా కూడా అవి చాలా టైం తీసుకుంటాయి. ఒక్కోసారి మనం మర్చిపోతాము. ఇంకా రాలేదు రాలేదు అనుకుంటుంటాము. అట్లా కాకుండా క్లో బీన్స్ గానీ, ఇవి గానీ ఖచ్చితంగా నానబెట్టేసి జర మెత్తగా అయినంక రెండో రోజు అప్పుడు అంటే 24 గంటలు నానిన తర్వాత మనం తీసుకొచ్చి మట్టిలో పెట్టాలా. లేదు అంటే ఒక బట్టలో సుట్టైనా అట్లనన్నా పెట్టాలా. తొందరగా మొలకెత్తుతాయి. అసలు చాలా బాగొస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చేయండి అసలు ఈ 2 విత్తనాలు మాత్రం. ఇక్కడ చూసిర్రా గంతి చిక్కుడైతే గెలలు గెలలు అట్లా వచ్చేస్తూనే ఉన్నాయి. పైకున్నాయి. కోసుకుంటే మాత్రం బుట్టలు బుట్టలు ఎళ్తది. ఈ సీజన్ మాత్రం చిక్కుళ్ళకి, లెట్యూస్‌కి, కాలీఫ్లవర్‌కి, క్యాబేజీకి కరెక్ట్ టైమ్. ఎవరైనా పెట్టుకోనోళ్ళుంటే పెట్టుకోండి. అవొస్తుంటే మన ఆనందమే ఆనందం ఇగ. ఈ చిక్కుడు మాత్రం ఎక్కడ చూసినా ఇట్లా గెలలు గెలలు వస్తుంటాయి. ఇవి వండుకొని ఇత్తనాలు ఎంత టేస్ట్‌గుంటాయో తింటే మాత్రం సూపరుంటాయి. ఇగ స్టూలేసుకొని అవన్నీ కోస్తా. ఎక్కడ చూసినా ఈ చిక్కుళ్ళు మాత్రం ఎంతున్నాయో అన్ని నిదానంగా వెతికి వెతికి కోసుకోవాలా. పై వరకు వెళ్ళిపోయినాయి. నిన్న మిచ్చనెక్కి చూస్తే గాని తెలవలే ఇన్నున్నాయి ఆ పైన అనేది. కొత్తగా మన వెబ్సైట్ లో అయితే సన్నగా చిన్నగా ఇలాంటి స్టిక్కీ ప్యాడ్స్ వచ్చినాయి. యెల్లో కలరు, బ్లూ కలరు ఇవి పెట్టుకోవాలి. ఈ సీజన్ లో మాత్రం పక్కా చిక్కుడుకైతే విపరీతమైన పురుగు వస్తుంటది. సన్నగా ఉంటది, అది మనకు తెలవదు. కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. చాలా బాగుంటుంది. ప్రతి చిక్కుడు దగ్గర ఇట్లా కట్టేస్తున్నా. ఇక్కడ చూసిర్రా అసలు ఆనందమే ఆనందము. పర్పుల్ కలర్ చిక్కుడు ఎంత బాగొచ్చినాయి కదా. ప్రతి కనుపు దగ్గర ఇట్లా వచ్చేసినాయి. దీని ఆకు కూడా ఇట్లా పెద్ద పెద్దగా ఉంటది. ఇది ఇట్లా రకరకాల పురుగులు వస్తుంటాయి. వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలి. ఇక కోసుకుందాం ఇవి. ఆహా, ఇలాంటి రంగురంగుల కూరగాయలు తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అసలు. ఇది కూడా ఒకటే విత్తనము. ఒక్క విత్తనానికి ఇన్ని వచ్చేస్తున్నాయి. ఇక పైన కూడా ఉన్నాయి, లేతగా ఉన్నాయి ఇక్కడే. ఇవన్నీ లేతగా ఉన్నప్పుడు ఇట్లుంటాయి. దీని ఆకు మరీ పెద్దగా ఉంది కదా అసలు. ఇప్పటికైతే ఫస్ట్ కోతలో ఇన్ని వచ్చేసినాయి. కాయలలో చాలా వెరైటీగా ఉండే టమాటా లాంటి వంకాయ కూడా ఒకటి వచ్చేసింది. దీన్ని కోసుకుందాం. ఇది మాత్రం చాలా హెల్తీగా మంచిగా వస్తుంది వచ్చినప్పుడు అసలు. మనం నీళ్లు పట్టినప్పుడు ఇట్లా వస్తుంటది అప్పుడప్పుడు. ఎంత బాగుంది కదా. ఇక మొక్కంతా వదిలిపెట్టి ప్లేస్ లేనట్టు ఈ ముండ్ల వంకాయ ఇంత కింద వచ్చేస్తున్నాయి. వంకాయలలో అయితే అన్ని రకాలు రోజుకో రకం వండుకొని తినొచ్చు. ఇక మన ముసుగు వంకాయలు కూడా ఇట్లా వస్తూనే ఉంటాయి. ఈ మొక్క చూసుకుంటే ఎన్ని ఫీట్లు పోయిందో పైన మొత్తం పూత అనేది స్టార్ట్ అవుతుంది. దీని పువ్వు కూడా ఇంత పెద్దగా ఉంటది. ఇంకా పర్పుల్ పొడుగు వంకాయలు ఇవైతే. ఈ చారలు కూడా భలే ఉంటాయి కదా అసలు. ఇంకా ఈ గ్రో బ్యాగ్ లో అయితే నేను పింక్ కలర్ తోటకూర వేసుకున్న, ఒక మొక్క పెట్టుకున్న వంకాయది తెల్ల వంకాయ ఎన్ని వచ్చినాయో ఇట్లా గుత్తులు గుత్తులు మంచిగా. ఇక ఇదైతే 365 రోజులు వచ్చే తీగ చిక్కుడు వస్తూనే ఉంటది.
ఒక్కొక్క కొమ్మ ఎండిపోతుంటే మనం ఆ కొమ్మను కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి కొమ్మలు వచ్చేసి అక్కడి నుంచి వస్తాయి ఈ చిక్కుడు. కొంచెం మొక్క ఎండిపోయిందని మనం తీసేయొద్దు, అట్లనే ఉంచుకోవాలా. అసలు ఎట్లా వస్తాయో ఈ చిక్కుడు అయితే. మొండి మొక్కలని కొన్నిటిని అంటాం కదా, వాటిలలో దీన్ని పెట్టవచ్చు. అంత వస్తుంటది, అంత మొండిగా కాస్తుంటది. ఇక చిక్కుడు చూస్తుంటే అనిపిస్తుంది ఏ కూర ఉన్నా లేకున్నా ఇది ఒక మొక్క పెట్టుకుంటే తీగ వాకేసి రోజు మనకు ఏ కూర లేనప్పుడన్నీ ఇది వేసుకోవచ్చు. ఇంకా ఈ చిక్కుడు గురించి అయితే చెప్పక్కర్లేదబ్బా. ఏం కాస్తుంది ఏం కాస్తుంది, ఎక్కడ నిలబడి చూసినా నాకు ఇదే చిక్కుడు. రోజుకొక చిన్న గంప నిండే వెళ్తున్నాయి, అంతగానం వెళ్తున్నాయి. దీని మొక్కలు ఒకటి కాకుండా ఎక్కువ ఉన్నట్టున్నాయి పైన. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం చూసుకోకుంటే ఇట్లా ఎండిపోయి ఇత్తనం పడి మళ్ళీ కాస్తున్నట్టుంది అక్కడి నుంచి. అసలు ఎంత అంటే నిజంగా అబ్బబ్బబ్బ, మళ్ళీ మొక్క కనిపించదు మనకు. ఏ ఏడ చూసినా ఇవే చిక్కుళ్ళు, ఏడ చూసినా మిద్దె మీద అయితే మొత్తం ఇవే చిక్కుళ్ళు. ఇక పైన తెంపనీకి రాకపోయేసరికి అట్లా ఎండిపోతున్నాయి. ఇక కోసుకుంటుంటే ఇట్లా వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అన్ని కోసేస్తా. అసలు ఏడ చూసినా ఇవే చిక్కుళ్ళు. ఇక టేబుల్ ఆరెంజ్ కూడా వచ్చేసినాయి. ఎంత ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా అసలు. ఇది ఒక్క పండు తిన్నా 10 పెద్ద పండ్లు తిన్నా ఒకటే పులుపు ఉంటుంది, చాలా పులుపు ఉంటాయి ఇవి మాత్రం. అని ప్లేస్ లేని వాళ్ళకి చాలా బాగుంటుంది చిన్న ప్లేస్లలో ఇట్లా వండించుకుంటే. ఇదేదో షో ప్లాంట్ లాగా అనిపిస్తుంటాయి. ఎన్ని వండినాయి కదా అసలు. మంచి పులుపువి, బాగా సి విటమిన్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి మొక్కలు పెట్టుకోవాలి మనం. చిన్న చెట్టుకి ఇన్ని వచ్చేసినాయి. ఇవి మినియేచర్ ఆరెంజ్ కూడా అనొచ్చు కదా, చిన్నగా ఉన్నాయి. ఇట్లా తెంచుతుంటేనే పులుపు వాసన అయితే భలే వస్తుంది. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకు మాత్రం పండుగే పండుగ. నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే, ఇంత చిన్న ఇట్లా చిన్న చిన్న ఆరెంజ్ లాగా భలే ఉంటే గోళీలు లాగా కనిపిస్తాయి. ఇలా సపరేట్గా మళ్ళా ఒక్కొక్క పీస్ ఉంటుంది. మన పెద్ద ఆరెంజ్కి ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. ఈ మొక్క పెట్టి నేను దగ్గర దగ్గర 5-6 ఏండ్లు అవుతున్నట్టుంది. ఇదిగో ఇంత చిన్న చిన్న బుజ్జి బుజ్జి పీసులు, ఒక్కొక్కటి ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్నప్పుడు ఆడుకుంటుంటే చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటుంటాం కదా, అట్లా ఉంది. ఒక్క ముక్క వచ్చేసి ఇట్లుంది. ఇది ఒక్క ముక్క చాలు మన పులుపుకి. మీరు చెప్తే నమ్మరు కానీ తిన్నోళ్ళకే తెలుస్తుంది. ఒక్క ముక్క ఇట్లా చాలు, విపరీతమైన పులుపు. ఇవి దగ్గర దగ్గర తినాలి కానీ ఒక కుటుంబం దగ్గర ఒక నెల వరకు వస్తుంది పులుపు అనేది. ఈసారి వీటితోటి పులిహోర చేసి చూస్తా. ఇంత చిన్న ముక్క ఇంత పులుపు ఉంది కదా, దీని తోలు మాత్రం చాలా పల్చగా ఉంది. తింటుంటే అంత పులుపు లేదు, అంత వగరు లేదు. ఒక మంచి టేస్ట్, అంటే మనకు నోరు ఫ్రెష్గా కావాలనుకున్నప్పుడు దీని తోలు తినాలి కానీ సూపర్ ఉంది అసలు. ఇక్కడ చూసిరా సెలోషియా, ఈ ఆకుకూర ఎంత బాగుంటుందో, తోటకూరకు సంబంధించిందే. దీని ఆకులు కూడా చూసుకుంటే ఇట్లా మంచిగా ఉంటాయి. పైన వచ్చేసి ఇట్లా ఇత్తనాలు తయారవుతున్నాయి. ఇంకా ఇగో సేమ్ మన తోటకూరకి ఎట్లుంటాయో అంతే నల్లగా. ఇగో ఇవి కింద పడి మళ్ళీ మొలుస్తాయి. ఇది టేస్ట్ కూడా బాగుంది, రుచి. దీని కాడ కూడా మన పెరుగు తోటకూర కాడ ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. ఇది ముండ్ల దొగ్గల కూర, మనకు ఊర్లలో మస్తుగా ఉంటది కదా. ఇదైతే ఏం రుచి ఉంటది అసలు. కాకపోతే ఏంటంటే అన్ని ముండ్లే ఉంటాయి ఇట్లాగా. ఇగో ఇవి ముండ్లు ఇట్లుంటాయి, జాగ్రత్తగా కోసుకోవాలా. ఒకటే టబ్బులో ఇన్ని పడ్డది. ఇక్కడ చూసుకుంటే ఇంకో రకం, ఇది కూడా ఒక రకమైన తోటకూర. ఇక్కడ ఈ పక్కలనే చూసుకుంటే సుక్కకూర. ఒక్క సుక్కకూర మొక్క ఉన్నా కూడా ఇది కూడా ఇట్లా పెద్దగా అవుతుంది మంచిగా. నాకైతే సుక్కకూర చాలా ఇష్టం, ఎందుకంటే ఇంట్లో టమాటా చింతపండు ఏది వేయక్కర్లేదు. ఇక్కడ చూసిర్రా పింక్ తోటకూర అయితే ఎంత బాగా వచ్చింది. ఇది ఇంకా ఆకులన్నీ అయిపోయినాయి, 5-6 సార్లు కోసుకున్నాయి. ఇప్పుడు ఈ కాడల కోసం తీస్తున్నాయి. కాడలతోటి కూడా మంచి మనం కూర చేసుకోవచ్చు. ఎంత లావు కాడనో అసలు. నార తీయాలి పైన, సేమ్ మనం మునక్కాడకు తీసినట్టే తీసి కోసుకోవాలి. మనం ఒక 5-6 సార్లు కోసుకున్నాక ఇంక ఈ కాడలన్నిటిని కూర చేసుకోవాలి. ఇట్లా ఇంట్లో టమాటా మొక్క ఉంది, గోంగూర ఉంది, పింక్ తోటకూర కూడా ఉంది. దీన్ని కూడా తీసేస్తా. అసలు దీని కాడ చూస్తే మనం పరిశాన్ అవుతాం. ఇంత లావయ్యి లోపల మాత్రం లేతగా ఉంటుంది. వండుకుంటే ఏది చూసినా ఇట్లా చెట్లయినట్టు అవుతున్నాయి అసలు. తోటకూర అంటే ఎవరైనా నమ్ముతారా ఎంత లావు ఉంది.
ఎంత లావుంది. ఇంక ఇక్కడ చూసిర్రా పెద్ద తొట్టిలో పడ్డది కస్తూరి బెండ. ఎంత లావు అయ్యి పైకి ఇట్లా వచ్చేసింది. ఇంకా ఈ మొక్కను కూడా తీసేస్తున్నాయి. ఎందుకంటే మిద్దె మీద దగ్గర దగ్గర ఒక 10-15 మొక్కలు ఉన్నాయి. ఇంకా మనకు ప్లేసులు తక్కువ కాబట్టి ఇన్ని మొక్కలు వద్దని ఇట్లా కాయలు అనేటివి ఇట్లా కాస్తూనే ఉంటాయి. ఈ ఒక్క మొక్కకే నాకైతే దగ్గర దగ్గర కిలో అన్ని కాయలు వెళ్ళేటివి అసలు. అంత లావు. అందులో ఈ పెద్ద తొట్టి కదా మంచిగా ఇట్లా వచ్చేసింది ఇంకా. ఇంక ఇది వచ్చేసి మనందరి ఫేవరెట్ పెరుగు తోటకూర. దీన్ని అయితే నేను రోజు ఇగో ఇట్లా కట్ చేస్తా ఉంటా. 2 రోజులకు ఒకసారి ఇక్కడ ఈడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంటది. ఇట్లా కోసుకోవాలి మనం. ఏం లేదు ఇట్లా కోస్తేనేమో బుషి బుషి వస్తుంటది. ఈ తోటకూరలకు కొంచెం పెద్ద కుండి పెట్టేసి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క మొక్క పెట్టుకున్నా కూడా మనకు సరిపోతుంది ఇంటికి. ఇంక ఇట్లా మిద్దె మీద అక్కడక్కడ తులసి చెట్టు కూడా పడితే మనం నీళ్లు పెట్టేటప్పుడు ఊడ్చేటప్పుడు 4 ఆకులు దించి నోట్లు వేసుకుంటే చాలా మంచిది. ఇంక ఈ పక్కకే ఇక్కడ ఒకటి ఎర్ర తోటకూర ఉంది. ఇది కూడా చూసుకున్నాం. ఇక డార్క్ గ్రీన్ నేతి బీరలు అయితే వచ్చేసినాయి. మన స్టోర్లో అయితే నేతి బీరలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి కూడా అంతే మన ఆరోగ్యానికి చాలా మంచిది తింటే. ఇక దీని తీగ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంది ఇట్లా. ఇది కూడా కొంచెం మొండి తీగనే అనుకోవాలా. ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే అంత ఈజీగా పోనే పోదు. ఎంత డార్క్ ఉన్నాయి కదా. ఇంక ఇక్కడ చూస్తేనేమో లైట్ గ్రీన్ నేతి బీర. మామూలుగా నేతి బీర అనేది పత్యం ఉండే వాళ్ళు ఎక్కువ తింటారు. ఇన్ని తాళ్ళు కట్టిన ప్లేస్ లేనట్టు ఇగో ఈ మొక్క మీదకి వాకింది. ఇక్కడ కూడా 2 వచ్చేసినాయి. ఇంకా ఈ నేతి బీరను కార్తీక మాసంలో కూడా తింటే మంచిదంట. ఖచ్చితంగా దొరికితే మాత్రం ఎవరైనా వెనకటి నుంచి తింటారు. ఇంక ఇక్కడ బలం సరిపోనట్టుంది, సన్నగా పెరిగింది. ఇంక ఇక్కడ చూస్తేనేమో ముదిరింది. ఇది ఇట్లా ముదిరింది ఏం చేయాలంటే మనం కోసుకొని ఒక 2-3 రోజులు ఎండకి ఎట్టేస్తే పైన పొట్టంతా పోతుంది. పోయినాక గిన్నెలు కడగడానికి మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. లోపల ఇట్లుంటది నార అనేది ముదిరితే. ఇప్పుడు దీన్ని గిన్నెలు కడుక్కోవచ్చు మనం. ఇక ప్యాషన్ ఫ్రూట్స్ అయితే వర్షం కాదు వరదలాగా వస్తున్నాయి. అసలు ఇట్లాగా కోసుకున్నా వద్దు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ పైన అయితే ఒక్కటి పండు పండింది. పండినంగానే తీసుకోవాలా. ఇక ఇవన్నీ అవే. ఇక ప్యాషన్ ఫ్రూట్స్ అయితే ఒక్కోసారి ఇట్లా రాలి కింద పడతాయి. మనము పండైన దగ్గర ఉంచుతాం కదా, ఇంకొక రోజు చూసుకోకున్నా కూడా ఇట్లా అవుతుంటది. ఇది వచ్చేసేమో ఎల్లో వెరైటీ. మన దగ్గర 2 పక్క పక్కకే ఉన్నాయి. అబ్బా రంగు ఎంత బాగుంది కదా, బీట్రూట్ లాగా. ఇక్కడ కూడా ఒకటి అయ్యింది. మొత్తానికి ఇవాళ 4 కోసుకున్నాం. ఇంక ఇక్కడైతే నాకు ఇష్టమైన కాశీబుడ్డ చెట్టు ఎండిపోయింది. కాయలు అయితే ఈసారి ఎన్ని వచ్చినాయో. ఇట్లా పండైనంగానే తీయాలి వీటిని. ఇంకా ఇవి ఉన్నాయి. వీటిని గ్రౌండ్ చెర్రీ అని కూడా అంటారు. ఈ మధ్యలో అందరు మిద్దె మీద పండించుకుంటారు మంచిగా. పొలాల్లో అయితే ఇది కలుపు మొక్కలాగా తీసి పడేస్తుంటారు ఊర్లల్లో. కానీ దీని టేస్ట్ ఉంటుంది చూడు, ఎంత బాగుంటుందో. గంటల్లాగా ఇట్లా బలేలాడుతుంటాయి కదా అసలు. కాకపోతే ఇవి పండినంగానే తినాలా, లేతే తింటే మంచిది కాదంట. ఒకటి వలిచి చూద్దాం. ఎండింది కదా, కొంచెం దగ్గరికి అయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మన చెర్రీ టమాటాలా ఉంటుంది, ఇంకొంచెం టేస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ చూసిరా గులాబీ మొక్క మాత్రం ఎప్పుడు ఇట్లా పూస్తూనే ఉంటుంది. ఇక్కడ డార్క్ గ్రీన్ సొరకాయ ఉంది. ఎంత అందంగా ఉంది కదా ఇది చూస్తుంటే కూడా. ఇక దీన్ని కూడా కోసుకుందాం. ఈ తీగ కూడా అంతే చాలా పెద్దగా వస్తుంది. మా నెట్ పైన మొత్తం బాకింది. ఆహా వచ్చేసి. ఇక్కడ చూసిర్రా పక్షిగూడు సొరకాయ ఎంత మంచిగా వచ్చింది. మంచిగా ఎండిన తర్వాత పైన హోల్ చేసేసి బొక్క చేసి వాటర్ బాటిల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఒక ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అసలు ఎంత బాగుందో. ఇక సొరకాయల కోసం మిచ్చన్ ఎక్కేసిన. ఎందుకంటే నెట్ పైన అన్ని పాకి ఇక్కడ కాస్తున్నాయి. ఇగో ఆహా అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి. అమ్మో ఇక తీగలు పెడితే ఫస్ట్ నిచ్చెన ఎక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఒక సొరకాయ ఉంది. అయ్యో ఎంత బాగుందో. ఇది కూడా పక్షిగూడు సొరకాయ. సొట్టలు సొట్టలు పోయింది. ప్రకృతిలో అన్ని అందాలి. సొరకాయలు మధ్యలో కాసినాయి. ఇక గుంజుతున్న తీగని మెల్లగా గుంజితే కాయ వస్తుంది.
4-5 కాయలు ఉన్నాయి కానీ ఎన్ని వస్తాయో చూడాలి. ఇక్కడ ఒకటి వచ్చేసింది, ఇంకా ఒకటి ఉంది కానీ అది వస్తుందా, వచ్చేటట్టు లేదు అది. ఇది ఒక్కటైతే ఫస్ట్ కోసుకుందాం. మొత్తానికి సొరకాయని సాధించేసాం. ఈ సొరకాయలను చూస్తే బాటిల్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. నేను ఇవాళ అయితే 2 సొరకాయలను చూసిన, అన్నీ 2 హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా. నిచ్చెనెక్కితే కానీ ఇంకా 2-3 కనిపించినాయి. అంతే మనకు షేడ్ నెట్ కానీ పైన ఎక్కువ తిక్కుగా తీగ అల్లుకున్నా కూడా పైకి ఎక్కి ఒకసారి చూడాలా. ఇంకా 2 ఉన్నాయి. మొత్తానికి ఆ 2 కూడా కుస్తీ పడి కోస్తా. ఇవాళ నెత్తిబీరలు కూడా బుట్ట నిండి వచ్చేసినాయి. మంచి 2 సార్లు కూర చేసుకోవచ్చు వీటితోటి. శనగపప్పు వేసి చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంక ఇక్కడ గుమ్మడికాయల తీగ అయితే ఎందుకో ఎండిపోయింది. ఇక చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో పెద్దగా అయినాయి. అన్ని తీసేసుకుంటా. అప్పుడప్పుడు ఈ పురుగులతోటి వాటితోటి తీగలు అనేటివి సడన్గా ఎండిపోతాయి. మట్టిలో కూడా మంచిగా ఉండకుంటే పురుగులు వస్తే కూడా అంతే, తీగ పచ్చగా ఉంటుంది, తెల్లారి చూస్తే ఎండిపోతుంటుంది. ఇంక ఇక్కడైతే గ్రీన్ స్టార్ బెండ్ వచ్చేసింది. ఇంకొకసారి ఆకు కింది నుంచి కూడా స్ప్రే చేయాలి ఇట్లాగా. ఇక్కడ కూడా పురుగు అనేది ఎక్కువ ఉంటుంది. ఇంత చేస్తుంటే నేను అయినా కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. అంటే ఇంకా మనకు పక్షులు అనేటివి, ఈ పురుగు అనేటివి ఎక్కడొస్తాయి, ఎక్కడైతే మొక్కలు ఉంటాయో అక్కడ వస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొంచెమో గొప్ప వస్తాయి. అస్సలు జాగ్రత్తగా చూసుకోకుంటే ఎక్కువైపోయి ఒక్కోసారి మొక్కనే ఖరాబ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి కొన్ని సీజన్లో మరీ ఎక్కువ ఉంటుంది, కొన్ని సీజన్లో తక్కువ ఉంటుంది. అంటే చెట్టు బెండ వచ్చేసింది. దీన్ని చెట్టు బెండ అని ఎందుకంటారంటే ఇక్కడ చూస్తే ఒక చెట్టు లాగానే ఇంత లావ్ అయ్యింది. ఇంకా నేను పైన కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంది. ఇవి కూడా కూసుకుందాం. ఒక్కసారి పెట్టుకుంటే ఇవి కూడా అట్లా ఉండిపోతాయి. ఇక పెద్ద కుండీలో పెట్టుకోండి చెట్టు బెండ పెట్టుకుంటే మాత్రము. ఒక్కటి పెట్టుకున్నా చాలు అసలు. ఇంక ఇక్కడైతే వంకాయ మొక్క ఈ బిందెలో పెట్టినా కూడా స్టీల్ బిందెకి రంగేసి పెట్టిన, దీన్ని కూడా మంచిగా వస్తుంది. ఈ బిందెనైతే నేను దగ్గర 5-6 ఏళ్ళ కింద హోలు కొట్టేసి ఇట్లా పెట్టుకుంటున్నా. మంచిగా ఉంటుంది చూడ్డానికి కూడా. ఇది తెల్ల వంకాయ. ఇంక ఇక్కడ చూసిర్రా, పాలకూర లాంటి స్విస్ చార్ట్. అసలు ఎంత పెద్దగా అవుతుంది ఇదైతే ఒక్కొక్క మొక్క. దీని గడ్డ చూడండి ఇంత లావ్ అవుతుంది. ఇంక ఇక్కడి నుంచి మనం కోసుకున్న కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటది. ఇక ఒక్కొక్క ఆకు చూసినా కూడా ఇంత పెద్దగా ఉంటది. మనకు ఒక్క మొక్క ఇట్లుంటే చాలు. ఇంక ఇలాంటివి అయితే నేను ఒక 4 మొక్కలు పెట్టుకున్నాను. ఇక కోసుకున్నా కొద్దీ వస్తూనే ఉంటది. దగ్గర ఇదైతే ఒక 6 months నుంచి ఇట్లా ఇస్తూనే ఉంది. కరెక్ట్ టైంకి అనేది నీళ్లు పోయాలా. ఈ కాడలను కూడా మనము నారదీసి కూర చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆకు కూడా ఇట్లా పెద్ద పెద్దగా అవుతుంది. చూడనికి కూడా ఎంత అందంగా ఉంటది కదా ఇట్లా. ఇక్కడ చూస్తే అయితే ఒక బీట్రూట్ లాగా, మొరంగడ్డ లాగా ఇంత లావ్ అయింది కదా. ఇది ఒకటేసారి ఇంత లావ్ అవ్వదు. మనం ఇట్లా ఆకుకూరను పైన కోసినా కొద్దీ పైన వస్తుంటది. ఫస్ట్ ఇక్కడ వచ్చింది, తర్వాత ఇక్కడ వచ్చింది, ఇక కోసినా కొద్దీ ఇట్లా పైకి వచ్చేసి ఇంక ఇట్లా లావ్ అవుతుంది. అసలు నిజంగా నాకైతే భలే నచ్చుతుంది. ఇట్లా చూడనికి కూడా ఇంత అందంగా ఉంటది కదా. ఆహా, ఎంత లేతగా ఎంత బాగుందో. ఒక 4 రోజులు కాగానే మళ్ళీ ఇగురు వచ్చేసి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇక 2 మొక్కలకే ఇంత వచ్చేసింది. ఒక కుటుంబానికి మంచి సరిపోతుంది. ఇవన్నీ మన స్టోర్ విత్తనాలే. ఎవరైనా పెట్టుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడు మాత్రం కరెక్ట్ సీజన్ పెట్టుకోండి. ఇక మనందరికి ఇష్టమైన పాలక్ పన్నీర్ను కూడా సొరకాయ స్విస్ చాట్ తోటి కూడా చక్కగా చేసుకోవచ్చు. మన తోటలో అప్పుడప్పుడు సొరకాయలు ఎక్కువ వస్తాయి కదా, ఇట్లా చేసుకుంటే కమ్మగా తినొచ్చు. ఏం లేదు, పన్నీర్ ప్లేసులనేమో సొరకాయ, పాలక్ ప్లేసులనేమో ఈ స్విస్ చాట్. వీటిని ఏం చేయాలంటే ఈ కాడలన్నిటిని ఇట్లా చక్కగా పెట్టేసుకొని ఈ కాడలను తీసేయాలా. మనం పాలకూరకి ఎట్లయితే చేస్తామో సేమ్ అట్లానే ఇంతవరకు ఇది తీసేసి ఈ ఆకును మాత్రమే మనం వాడుకోవాలి. ఇట్లా తుంచుతుంటేనే ఎంత మంచి సౌండ్ అంటే కర్ర అనే సౌండ్ వస్తుంది. ఫ్రెష్గా ఉంటేనే ఎప్పుడైనా ఇలాంటి సౌండ్ వస్తుంది. ఇంకోటి ఈ కాడలను ఏం పడేయక్కర్లేదు, నార తీసేసి వీటిని కూడా కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు వేసి కూర చేస్తే ఎంత బాగుంటుందో. అట్లా కూడా రొట్టెల మీదకి, చపాతీల మీదకి, అన్నంలకు దేనికైనా చేసుకోవచ్చు. మన 2 మొక్కలకి మన తోటలో పెంచుకున్నది ఇంత వచ్చేసింది. కాడలు తీసేసి ఆకులన్నీ కోసుకున్నాక పొయ్యి మీద నీళ్లు పెట్టి ఇవి మరుగుతుంటే అంత ఆకులను ఇన్లేసి ఒక్క 5 నిమిషాలు దీంట్లోని ఉడికించుకోవాలి. ఇక
ఒక 5 నిమిషాలు ఈ కూర ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే సొరకాయను మంచిగా పీల్ తీసుకుందాం ఇట్లాగా. ఇక మన హోమ్ మేడ్ సొరకాయ పన్నీర్ కోసం ఫస్ట్ సొరకాయ ముక్కలు, కాబూలి శనగలు, తెల్ల శనగలు ఉంటాయి కదా, ఇవో 12 గంటలు నానబెట్టుకోవాలి. శనగలు ఇంకా కార్న్‌ఫ్లోర్ ఇవన్నిటిని కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. ఇక మనకు సొరకాయ పన్నీర్ కాబట్టి కొంచెం సొరకాయ ముక్కలు ఎక్కువ ఉండాలా, ఈ శనగలు అనేటివి కొంచెం తక్కువ ఉండాలి. ఇంకొక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక ఒక సుక్క నీళ్ళు వేసుకో, కొన్ని శనగలు నానబెట్టిన నీళ్ళు వేసుకోవాలి. మిక్సీ తిరిగి అంతవరకే, ఎక్కువైతే మళ్ళీ లూజ్ అవుతుంది, గట్టిగానే ఉండాలి. మళ్ళీ ఒకసారి ఆపుకుంటూ ఇంకొకసారి తిప్పాలి, ఇట్లా కలుపుకుంటూ తిప్పాలి. ఇక 5 నిమిషాలు అయిపోయింది. మన స్విస్ చాట్ మంచి ఉడికింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అమాంతం ఇట్లా తీసి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. ఇట్లా చల్ల నీళ్ళల్లో వేసుకుంటే రంగు అనేది మారదు, అందు గురించి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. మనకు మళ్ళీ మిక్సీ వేసుకోవడానికి కూడా ఈజీ కదా, రెండింటికి ఉపయోగపడుతుంది. ఇక మనం గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ అనేది ఇట్లా తయారవుతుంది. మరీ ఎక్కువ లూజ్ ఉండొద్దు, మరీ ఎక్కువ మెత్తగా ఉండొద్దు, ఇట్లుండాలి. ఇంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నా, మనం మిక్సీ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను ఇంక అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. బాగా కలపాలి, అంతా కలిసి అంతా. కొంచెమే ఉప్పు వేసి వేయనంత. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బొక్కలున్న ఒక గిన్నె తీసుకోవాలా. మనం ఆవిరి కుడుముని ఎట్లయితే ఉడికించుకుంటామో సేమ్ అట్లా ఉడికించుకోవాలా. ఒకటి తెల్లటిది మంచి బట్ట తీసేసుకొని మంచి నీళ్ళలో తడిపేసినాక దీని మీద ఏం చేయాలంటే ఈ పేస్ట్ను పెట్టాలి. మనం ఆవిరి కుడుమును కూడా ఇట్లే పెడతాం కదా, సేమ్ అట్లే. ఇక మనం ఎంత మందం కావాలన్నది మనం చూసుకోవాలా. మొత్తం ఇట్లా అంతా వచ్చేటట్టు ఒకసారి ఇట్లా పెట్టేసి, పెట్టినాక ఒకసారి ఇట్లా అంటే అంత మంచి ఈక్వల్ అవుతుంది. ఈ ఉన్న బట్టను ఇట్లా పైకి అనవచ్చు. ఇట్లా అనేసి ఇందాక మనం ఆకుకూర ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అదే నీళ్ళ మీద ఇట్లా పెట్టవచ్చు. ఇట్లా పెట్టేసి ఏం చేయాలంటే ఇలాంటిది ఒక మూత మనం మూసేసుకొని ఇంకా అది ఉడికే వరకు చక్కగా, అంటే మరీ పెద్ద మంట పెట్టకుండా కొంచెం చిన్న మంట పెట్టి నిదానంగా ఉడికేటట్టు ఇది చూసుకోవాలి. ఇక మన సొరకాయ పన్నీర్ ఉడికే లోపల ఇక్కడ చల్లగా అయిపోయింది ఆకుకూర. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని కూడా మంచిగా పేస్ట్ చేసుకోవాలా. దీంట్లో మనకు కొంచెం ఇందులో మిరపకాయలు తక్కువనే పడతాయి, మిరపకాయలు 2-3 ఎల్లిపాయలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసేసారికి ఎక్కువ అవుతుంది కాబట్టి 2 సార్లు చేస్తా. ఇంట్లో కూడా అంతే, మనం కొన్ని నీళ్లు పోసి కూడా చేయొచ్చు. ఫస్ట్ తిప్పి చూస్తా. ఇక మనం చల్ల నీళ్ళల్లో వేసినందుకు మంచి గ్రీన్ కలర్ అనేది పోలేదు, అట్లనే ఉంది. ఇంకోసారి వేసుకుంటా. ఇంక ఇది ఉడకడానికి మాత్రం 20-25 నిమిషాలు ఖచ్చితంగా పట్టింది. జర టైం పడుతుంది. దించినాక కూడా మనం వెంటనే కాకుండా ఒక్క 5 నిమిషాలు అయినాక తీస్తే మంచిగా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇట్లుంది కదా, 5 నిమిషాలు కావాలా, చల్లగా కావాలి. ఇక ఈ పన్నీర్ చల్లగా ఈ లోపల నేను ఏం చేసినంటే రాచిప్ప పెట్టుకొని, రాచిప్ప కుండ ఎప్పుడైనా ఉత్తది పెట్టొద్దు, ఏదన్నా ఒకటి వేయాలా. మనకు నూనె అవసరం కాబట్టి కొంచెం నూనె వేసిన, దాని తర్వాత ఉల్లిగడ్డ అనేది ఇట్లా చాపర్ తోటి సన్నగా తరుముకున్న ఇది వేసుకోవాలా. ఇది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలా. అట్లనే కొంచెం ఎల్లిపాయలు ఇట్లా సన్నగా కోసుకోవాలి, దంచొద్దు. ఇవి కూడా ఇట్లా వేసేస్తా. ఇంక ఈ రెండింటిని కలుపుకుంటూ బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఇది చేయాలి. ఉల్లిగడ్డ ఎల్లిపాయ అట్లా రంగు మారినాక మనం పేస్ట్ చేసుకున్న ఆకుకూర పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఇక వేసి దీన్ని బాగా కలపాలి అడుగంటకుండా. ఇట్లా ఉడుకుతుంటేనే కొంచెం వెన్న వేసుకోవాలి. ఈ వెన్న వేయడం వల్ల ఏంటంటే కమ్మగా ఉంటుంది. మనకు మామూలుగా పాలక్ పన్నీర్ అనగానే ఎంచుకుంటుంది, కమ్మగా ఉంటుంది కదా, ఇది కూడా అట్లనే ఉంటుంది. ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలా, మళ్ళీ తక్కువ పడితే అప్పుడు వేసుకోవాలా. ఇక కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం జీలకర్ర పొడి, ఇక కొంచెం ఇది ఖచ్చితంగా వేయాలి కస్తూరి మేతి, తర్వాత కొంచెం షుగర్ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఆడుగంటకుండా. కొంచెం పసుపు, ఇక కొన్ని నీళ్ళు పోయాలి. ఫస్టే నీళ్ళు పోయొద్దు, తర్వాత పోయాలి నీళ్ళు అనేది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి.
కొన్ని నీళ్ళు వేసినాం కదా, మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఒక 5-10 నిమిషాలు అది అట్లా ఉడుకుతుంటే ఇంకా చల్లారింది మన సొరకాయ పన్నీరు. ఇక దీన్ని తీసుకోవాలా, అమాంతం ఇట్లా తీసేసి మంచిగా దగ్గరికి గట్టిగా అయింది. ఇది చల్లగా కావాలి, వేడి మీద మాత్రం మనకి ఇంకా ఉడకలేదేమో కాలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఆహా సూపర్ వచ్చింది కదా. ఇక మనకి ఎంతెంత పీసులు కావాలంటే అట్లా కట్ చేసుకోవాలి. మందము పీసులు ఇవన్నీ ఎంతెంత పెద్దగా ఎంతెంత చిన్నగా అనేది ఇక మన ఇష్టము. పన్నీరు లేదని మనం బెంగ పడవద్దు, ఇట్లా చేసేసుకోవాలి, మస్తు ఉంటుంది కదా. ఇది కూడా మెత్తగా ఇట్లా అయింది. ఇట్లా మంచిగా కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే మన సొరకాయ పన్నీర్ని ఇందులో వేసుకోవాలా. వేసుకున్నాక కూడా మరీ ఎక్కువ కలపొద్దు, ఊకే నిదానంగా కలపాలి. ఆహా ఎంత మంచి వాసన వస్తుందో అసలు. ఇట్లా 5-10 మినిట్స్లో ఇట్లా దగ్గరికి అవుతుంది. అవ్వంగానే ఇంకా మనం దించుకోవాలి. ఒక్కోసారి 5 నిమిషాలు పట్టవచ్చు, ఒక్కోసారి 6-7 నిమిషాలు పడుతుంది. ఇంకా ఈ ముక్కకు కూడా ఇది అన్ని రుచులన్నీ ఇట్లా గుంజుకుంటుంది అది ఉడికినప్పుడు మంచిగా. అసలు రాచిప్పల చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో, దించినాక కూడా 5-10 నిమిషాలు. నాకైతే భలే అనిపిస్తుంది ఇట్లా. ఒక్కోసారి మనకు సొరకాయలు పాలకూర ఎక్కువైనప్పుడు ఇట్లా చేసుకోవాలి, ఎంత బాగుంటుంది కదా. ఇంట్లో నేను ఇంకేం చేసిన అంటే మీగడను బాగా గిలగొట్టిన, మీగడ తీసేసి గిలగొడితే ఇట్లా చిక్కగా అయ్యింది. దీన్ని మనం ఫ్రెష్ క్రీమ్ లాగా ఇట్లా వేసుకోవాలి ఇక. ఆహా ఇంకా పైన ఇట్లా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. ఇక మన సొరకాయ స్విస్ చాట్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేస్తా, ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుంది నాకైతే. బాగా వేడి వేడిగా ఉంది. అమోఘం, నిజంగా ఎంత బాగుందో, ది బెస్ట్ అనుకోవాలి. చాలా 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 బాగా కుదిరింది. మీరు కూడా సొరకాయ తోటి ఇట్లా ట్రై చేయండి. ఇక ముక్కను కూడా తిని చూస్తా, ఇట్లా కోస్తే కూడా లోపల అంతా మంచి ఇనికింది. ఇక మన సొరకాయ పన్నీర్ కూడా టేస్ట్ ఎట్లుందో ముక్క కూడా చూస్తా. ఇది మాత్రం నచ్చదని ఎవ్వరికి ఉండదు, మంచిగా ఉంది. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఇది అనేది బాగా ఉడకాల. మనకు సొరకాయ మనం పొయ్యి మీద పెడతాం కదా, అప్పుడు బాగా ఉడకాల. మళ్ళీ ఇందులో వేసినాక కూడా ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికితే దానికి ఆ జ్యూస్ అంతా ఆ ముక్కకు పట్టుకుంటుంది. కమ్మటి టేస్ట్. మనకు పన్నీరు లేకున్నా కూడా సొరకాయలు ఉంటే చాలు మంచి పాలక్ పన్నీర్ లాంటి కూరను చేసుకోవచ్చు. నిజంగా నాకైతే భలే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.